సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 22 అల్ హజ్ కాబా యాత్ర సూరా. బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 61. ذلك بأن الله يولج الليل في النهار ويولج النهار في الليل وأن الله سميع بصير. ఆయత్ నంబర్ 61. అల్లాహ్ రాత్రిని పగటిలోను పగటిని రాత్రిలోనూ ప్రవేశింపజేస్తూ ఉండడం వల్లను, నిశ్చయముగా అల్లాహ్ వినేవాడు చూచేవాడు అవడం వల్లను ఈ విధంగా జరుగుతుంది. వ్యాఖ్యానం 82. అంటే రేయి నుంచి పగటిని, పగటి నుంచి రేయిని తీసేటంతటి శక్తిగల దేవునికి బలమదాంధులను శిక్షించడం ఏమాత్రము కష్టం కాదు. ఆయన దుర్మార్గులను తప్పకుండా దండిస్తాడు. ఆయత్ నంబర్ 62. ذلك بأن الله هو الحق وأن ما يدعون من دونه هو الباطل وأن الله هو العلي الكبير. ఆయత్ నంబర్ 62. ఇంకా అల్లాయే సత్యం అవడం మూలంగా, అల్లాను వదిలి వారు మొరపెట్టుకునేవారంతా అసత్యం అవడం మూలంగా, ముమ్మాటికి అల్లాయే సర్వోన్నతుడు గొప్పవాడు అవడం మూలంగా ఇలా జరుగుతుంది. వ్యాఖ్యానం 83. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆయన ధర్మం సత్యం గనక, ఆయన ఆరాధన సత్యం గనక, ఆయన వాగ్దానాలు సత్యమైనవి గనక, తనను నమ్ముకున్న సజ్జనులకు ఆయన సహాయపడడం సత్యం గనక, అల్లాహ్ తన ఉనికి విషయంలోనూ తన గుణగణాల విషయంలోనూ తన కార్యాచరణ విషయంలోనూ ఆశాంతం సత్యం. ఆయత్ నంబర్ 63. ألم تر أن الله أنزل من السماء ماء فتصبح الأرض مخضرة إن الله لطيف خبير. ఆయత్ నంబర్ 63. ఏమిటి? అల్లాహ్ ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపించటాన్ని, ఆ పైన భూమి పచ్చగా కలకలరాటటాన్ని నువ్వు చూడటం లేదా? నిస్సందేహంగా అల్లాహ్ దయాశీలి, సర్వాన్ని ఎరిగినవాడు. వ్యాఖ్యానం 84. లతీఫ్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని సైతం గమనించేవాడు, పసిగట్టేవాడు, నిఘా వేసి ఉంచేవాడు అని భావం. ఆయన జ్ఞానపరిధి బహు విస్తృతమైనది. అది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆవరించి ఉంది. ఈ పదానికి మృదు స్వభావి అన్న అర్థం కూడా ఉంది. తన దాసులకు ఉపాధిని సమకూర్చే విషయంలో ఆయన సూక్ష్మద్రష్ట, జాలి కలవాడు. అదే సమయంలో తన దాసుల అక్కరలేమిటో కూడా ఆయనకు తెలుసు. ఆయత్ నెంబర్ 64. له ما في السماوات وما في الأرض وإن الله لهو الغني الحميد. ఆయత్ నంబర్ 64. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనేదే. నిశ్చయముగా అల్లాయే అక్కర లేనివాడు, ప్రశంసనీయుడు. వ్యాఖ్యానం 85. సృష్టించడం రీత్యాను, యాజమాన్యం దృష్ట్యాను, ఏలటం దృష్ట్యా కూడా ఆయనే సర్వాధిపతి. అందువల్ల సృష్టితాలన్నీ ఆయనపై ఆధారపడి ఉన్నాయి. ఆయన మాత్రం ఎవరిపైనా ఆధారపడి లేడు. ఆయన అక్కర లేనివాడు. సకల ప్రావీణ్యతలకు సర్వాధికారాలకు మూలం అయిన అస్తిత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ స్తుతించదగినదై ఉంటుంది. ఆయత్ నంబర్ 65.
5. ألم تر أن الله سخر لكم ما في الأرض والفلك تجري في البحر بأمره ويمسك السماء أن تقع على الأرض إلا بإذنه إن الله بالناس لرؤوف رحيم. ఆయత్ నంబర్ 65 ఏమిటి? అల్లాహ్ భూమండలములో ఉన్న సమస్తాన్ని ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఓడలను మీకు వశపరచటాన్ని మీరు చూడడం లేదా? తన అనుజ్ఞ కానంత వరకు భూమిపై విరుచుకుపడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయముగా అల్లాహ్ మనుషులపై దయాద్రత కలవాడు, జాలి చూపేవాడు. వ్యాఖ్యానం 86. ఉదాహరణకు భూమిలో సంచరించే జంతువులు, ప్రవహించే కాలువలు, భూమిలో నిక్షిప్తమై ఉన్న ఖనిజాలు, చమురు నిల్వలు, సహజ వాయువులు, ఇంకా ఎన్నో ప్రయోజనాలతో కూడుకున్న వస్తువులు, ఇవన్నీ మానవునికి ఆధీనం చేయబడ్డాయి. అతను వాటిని అనుభవిస్తూ ప్రగతిని సాధిస్తున్నాడు. వ్యాఖ్యానం 87. ఆయన గనక తలిస్తే ఆకాశం విరుచుకుపడి భూమి అందలి వస్తువులు, జీవులు సర్వనాశనం కావచ్చు. కానీ అలా జరగకుండా ఆయన ఆకాశాన్ని పైన నిలిపి ఉంచాడు. అయితే ప్రళయ దినాన దేవుని పథకం ప్రకారం ఆకాశం కూడా బ్రద్దలైపోతుంది. వ్యాఖ్యానం 88. అందుకే ఆయన భూమండలంలోని సమస్త వస్తువులను మానవుల స్వాధీనంలో ఉంచడంతో పాటు ఆకాశాన్ని కింద పడకుండా నిలిపి ఉంచాడు. ఆయత్ నంబర్ 66. وهو الذي أحياكم ثم يميتكم ثم يحييكم إن الإنسان لكفور. ఆయత్ నంబర్ 66. మీకు జీవనం ప్రసాదించినవాడు ఆయనే, మరి ఆయనే మీకు మరణం వసుకుతాడు. మళ్ళీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే. వ్యాఖ్యానం 89. మానవ స్వభావం ఎటువంటిదో ఇక్కడ చెప్పబడింది. ఇన్ని మేళ్లను పొందిన తరువాత కూడా అతడు తన సృష్టికర్తను విస్మరిస్తాడు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపే బదులు ఇతరుల ముందు మోకరిల్లుతాడు. అయితే మానవుల్లో అందరూ అలాంటి వారై ఉండరు. ఆయత్ నంబర్ 67. لكل أمة جعلنا منسكا هم ناسكوه فلا ينازعنك في الأمر وادع إلى ربك إنك لعلى هدى مستقيم. ఆయత్ నంబర్ 67. ప్రతి అనుచర సమాజానికి మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్ధారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రం ప్రజలను నీ ప్రభువు వైపు పిలువు. నిశ్చయముగా నువ్వు సన్మార్గాన ఉన్నావు. వ్యాఖ్యానం 90. అంటే మేము ప్రతి కాలంలోనూ ఆయా ప్రజల కోసం ఒక్కో షరియతును, ధర్మశాస్త్రాన్ని నిర్ణయించాం. జీవన ధర్మం అందరిది మౌలికంగా ఒక్కటే అయినప్పటికీ కొన్ని విషయాల్లో వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకు దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం కోసం తౌరాత్ గ్రంథాన్ని అనుసరించి షరియతును ఆమోదించడం జరిగింది. ఇంజీల్, బైబిల్ హజరత్ ఈసా యేసుక్రీస్తు విధానంగా ఉండేది. కాగా ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజం కోసం ఖురాన్ను జీవన సంవిధానంగా ఖరారు చేయడం జరిగింది. వ్యాఖ్యానం 91. అంటే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దేవుడు నీకు ప్రసాదించిన జీవన సంవిధానం షరియత్ కూడా లోగడ ప్రసాదించబడిన ధర్మశాస్త్రాల సూత్రాలకు అనుగుణంగానే ఉంది. కాబట్టి పూర్వపు ధర్మశాస్త్రాల అవలంబీకులు ఇప్పుడు నీ షరియతును విశ్వసించాలి. అంతేగాని వారు అనవసరంగా పేచీ పెట్టకూడదు. వ్యాఖ్యానం 92. ఓ ముహమ్మద్, నువ్వు వారి ఆక్షేపణను లెక్క చేయకు. వారిని నీ ప్రభు మార్గం వైపు పిలుస్తూ ఉండు. ఎందుకంటే ఇప్పుడు రుజుమార్గంపై ఉన్నది నువ్వు మాత్రమే. వెనుకటి షరియతులు, ధర్మశాస్త్రాలు, ఆరాధనా నియమాలు రద్దు చేయబడ్డాయి. ఆయత్ నంబర్ 68, 69. وَإِن جَادَلُوكَ فَقُلِ اللَّهُ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
ఆయత్ నంబర్ 68. ఒకవేళ అప్పటికి వాళ్ళు నీతో వాదులాటకు దిగితే వారికి ఇలా చెప్పేయి, మీ కర్మల సంగతి అల్లాహకు బాగా తెలుసులేండి. الله يحكم بينكم يوم القيامة فيما كنتم فيه تختلفون. ఆయత్ నంబర్ 69. మీరు విభేదించుకుంటున్న విషయాల గురించి అల్లాహ్ ప్రళయ దినాన మీ మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు. వ్యాఖ్యానం 93. బోధపరిచిన తర్వాత కూడా వారు తమ పిడివాదాన్ని విడనాడకపోతే వాళ్ళ వ్యవహారాన్ని దైవాధీనం చేసేయి. మీ మధ్య గల అభిప్రాయ భేదాలకు సంబంధించి అల్లాహ్ మాత్రమే అంతిమ నిర్ణయం చేస్తాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తీర్పు దినాన తేలిపోతుంది. దాని ప్రకారమే బహుమానం వసకడమో శిక్ష విధించడమో జరుగుతుంది. ఆయత్ నంబర్ 70. ألم تعلم أن الله يعلم ما في السماء والأرض إن ذلك في كتاب إن ذلك على الله يسير. ఆయత్ నంబర్ 70. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహకు తెలుసన్న సంగతి నీకు తెలియదా? అంతా ఒక గ్రంథములో వ్రాయబడి ఉంది. నిస్సందేహంగా ఈ విషయం అల్లాహకు చాలా సులువైనది. వ్యాఖ్యానం 94. ఈ వాక్యంలో అల్లాహ్ తన అసాధారణ ప్రజ్ఞాపాఠవాలను గురించి ప్రస్తావించాడు. తన సృష్టితాలు భావిలో ఏమేమి చేయనున్నామో వారి గతి ఏం కానున్నదో ఆయనకు ముందు నుంచే తెలుసు. అందుకే ఆయన తన జ్ఞానంతో ఆ విషయాలను ముందుగానే గ్రంథస్థం చేశాడు. ఈ సంగతి మానవులకు ఎంతగా కష్టతరం అనిపించినా ఆ విధాతకు మాత్రం ఇది చాలా తేలిక. ఈ విధివ్రాతపై విశ్వాసం కలిగి ఉండడం కూడా అవసరమే. ఈ విషయమే హదీసులో ఇలా అనబడింది, అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించక 50,000 సంవత్సరాల క్రితమే ఆయన సింహాసనం అర్ష్ నీటిపై ఉండగానే ఆయన తన సృష్టితాల విధివ్రాతను లిఖించాడు. సహీ ముస్లిం కితాబుల్ ఖద్ర్ సునన్లోని ఉల్లేఖనంలో ఇలా ఉంది, అల్లాహ్ అన్నింటికన్నా ముందు కలం సృష్టించాడు, తరువాత దానికి రాయి అని ఆజ్ఞాపించాడు. ఏమి రాయను అంది. అది జరగబోయేదంతా రాయి అని ఆయన ఆజ్ఞాపించాడు. అందువల్ల అది ప్రళయదినం వరకు జరగబోయేదంతా వ్రాసేసింది అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ దావుద్ కితాబుస్సున్న, తిర్మిజీ అబ్వాబుల్ ఖద్ర్ వా తఫ్సీర్ సూరత్ నూన్, ముస్నదే అహ్మద్ 5/317. ఆయత్ నెంబర్ 71. ويعبدون من دون الله ما لم ينزل به سلطانا وما ليس لهم به علم وما للظالمين من نصير. ఆయత్ నెంబర్ 71. వారు అల్లాను వదిలి ఆయన ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారికైనా తత్సంబంధిత జ్ఞానం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. దుర్మార్గులను ఆదుకునేవాడెవడూ లేడు. వ్యాఖ్యానం 95. అంటే వారు చేస్తున్న షిర్కుకు ఆధారంగా ఆకాశ గ్రంథాలలో ఏదైనా ఆధారం ఉందా అంటే అదీ లేదు. పోనీ దైవేతర దాస్యానికి సంబంధించి తమ బుద్ధి జ్ఞానాల ఆధారంగానైనా వారు ఏదన్నా నిదర్శనం చూపగలుగుతున్నారా అంటే అదీ లేదు. ఆయత్ నెంబర్ 72. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنكَرَ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا قُلْ أَفَأُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَلِكُمْ النار وعدها الله الذين كفروا وبئس المصير. ఆయత్ నంబర్ 72. వారి ముందు స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు అవిశ్వాసుల ముఖాలపై తిరస్కార అసహన భావం తొంగి చూడటాన్ని నువ్వు గ్రహిస్తావు. మా ఆయతులను చదివి వినిపించే వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు వారు కనిపిస్తారు.
ఓ ప్రవక్త, వారికి చెప్పు, దీనికన్నా దారుణమైన సమాచారాన్ని నేను మీకు తెలపనా? అదే నరకాగ్ని. దాని గురించి అల్లాహ్ అవిశ్వాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. అది బహుచెడ్డ గమ్యస్థానం. వ్యాఖ్యానం 96. ఒక్కోసారి వారు దూషిస్తారు, ఒక్కోసారి సందేశ ప్రదాతపై చెయ్యి చేసుకోవడానికి కూడా వెనుకాడరు. దేవుని ఏకత్వం, తౌహీద్ గురించిన మాటలు ముష్రికులకు, మార్గభ్రష్టులకు ఎన్నటికీ సహించవు. ఆ అసహనం, ఆగ్రహం, ఆవేశం వారి ముఖాలపై కొట్టొచ్చినట్లే కనిపిస్తుంది. దాన్ని వారు అదుపు చేసుకోలేక ఒక్కోసారి మాటల ద్వారా, చేతల ద్వారా కూడా వ్యక్తపరుస్తుంటారు. అంతెందుకు, నేటి బిదతీలను చూడండి. ఖురాన్, హదీసుల ఆధారంగా వారి అపమార్గాన్ని నిరూపించే ప్రయత్నం ఎవరు చేసినా వారు ఓర్చుకోలేరు. ఆగ్రహంతో చిందులేస్తారు. సన్మార్గగాముల్ని హింసించడానికి కూడా సంసిద్ధులవుతారు. ఫతహుల్ ఖదీర్. వ్యాఖ్యానం 97. దైవ వాక్యాలు విన్నంతనే మీ ముఖాలు రంగులు మారిపోతున్నాయే. ఒకానొక ఘడియ రానున్నది, మీరు గనక మీ వైఖరిని మార్చుకుని పశ్చాత్తాపం చెందకపోతే ఇంతకన్నా ఘోరమైన స్థితికి లోనవ్వవలసి ఉంటుంది. మీరు నరకాగ్నికి ఆహుతి కాక తప్పదు. దాని గురించి అల్లాహ్ అవిశ్వాసులకు, బహుదైవోపాసకులకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయత్ నంబర్ 73. يا أيها الناس ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله لن يخلقوا ذبابا ولو اجتمعوا له وإن يسلبهم الذباب شيئا لا يستنقذوه منه ضعف الطالب والمطلوب. ఆయత్ నంబర్ 73. ఓ ప్రజలారా, ఒక ఉపమానం వివరించబడుతుంది, శ్రద్ధగా వినండి. అల్లాహ్ను వదిలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారంతా ఏకమైన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడు, అర్థించబడేవాడు ఇరువురు బలహీనులే. వ్యాఖ్యానం 98. బూటకపు దైవాల శక్తి ఏపాటిదో ఇక్కడ తెలపడం జరిగింది. వారంతా కలిసి ఒక ఈగను సృష్టించాలనుకున్నా ఆ పని చేయలేరు. అయినప్పటికీ మీరు వారినే పూజిస్తున్నారా? వారు మీ అక్కర్లు తీర్చగలరని నమ్ముతున్నారా? మీ ఆలోచనలు ఏమనాలి? ఈ ఆయతును బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ఆ కాలంలో జనులు కేవలం రాతి విగ్రహాలను మాత్రమే గాక బుద్ధి, వివేచనలు గల మానవులను కూడా ఆరాధ్య దేవుళ్ళుగా చేసుకున్నారు. అంటే దేవుని ఆ సజ్జనులు చనిపోయిన తర్వాత వారిని దైవానికి భాగస్వాములుగా చేసుకున్నారు. వారు కేవలం రాతి బొమ్మలను పూజించినట్లయితే ఒక్క ఈగనైనా సృష్టించలేరన్న సవాలు చేయబడేది కాదు. వ్యాఖ్యానం 99. ఇది వారి అసక్తతను, అసహాయ స్థితిని వ్యక్తపరుస్తుంది. ఈగను సృష్టించడం సుదూర విషయం. ఈగ వారి నుంచి తన్నుకుపోయిన వస్తువును సైతం దాని నోటిలో నుంచి లాక్కోలేరు. వ్యాఖ్యానం 100. అర్థించేవారు అంటే బూటకపు దైవాలను పూజించేవారు. అర్థించబడేవారంటే వారు పూజించే బూటకపు దేవుళ్ళు. ఒక హదీసే కుదిసీలో బూటకపు దైవాల నిస్సాయ స్థితి ఈ విధంగా తెలపబడింది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నా మాదిరిగా సృష్టించదలిచే వాడికన్నా దుర్మార్గుడు ఎవడుంటాడు? నిజంగానే వాడిలో అంతటి శక్తి ఉంటే వాడు ఒక రేణువును లేక గోధుమ గింజనే సృష్టించి చూపాలి. సహీ బుఖారీ కితాబుల్ లిబాస్. ఆయత్ నంబర్ 74. ما قدر الله حق قدره إن الله لقوي عزيز. ఆయత్ నంబర్ 74. వీళ్ళు అల్లాహ్ స్థాయికి అనుగుణంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించనే లేదు. అల్లాహ్ మహాశక్తిశాలి, ప్రాబల్యం కలవాడు. వ్యాఖ్యానం 101. అందుకే వారు నిస్సహాయులైన ఆయన దాసులను ఆయనకు సహవర్తులుగా, భాగస్వాములుగా నిలబెడుతున్నారు. అల్లాహ్ శక్తియుక్తులను, ఆయన అనుగ్రహాలను, ఆయన అసాధారణ ప్రజ్ఞా పాఠవాలను వారు సరిగ్గా గ్రహించగలిగితే వారెన్నటికీ దైవత్వంలో భాగస్వామ్యం కల్పించరు. ఆయత్ నంబర్ 75. الله يصطفي من الملائكة
الملائكة رسلا ومن الناس إن الله سميع بصير. ఆయత్ నంబర్ 75. అల్లాయే దైవదూతలలో నుంచి మానవులలో నుంచి తన సందేశహరులను ఎంపిక చేసుకుంటాడు. నిశ్చయముగా అల్లా అంతా వింటాడు, అన్నీ చూస్తాడు. వ్యాఖ్యానం 102. అల్లా మానవుల్లో నుంచి తాను కోరిన వారిని ప్రవక్తలుగా సందేశహరులుగా ఎన్నుకున్నాడంటే విషయం సులభంగానే అర్థమవుతుంది. కానీ దైవదూతలను సందేశహరులుగా ఎందుకు ఎన్నుకుంటాడు? వారి ద్వారా తన సందేశాన్ని ఎలా విధిస్తాడు అన్న సందేహం కలగవచ్చు. కానీ దేవుడు తన సందేశాన్ని మానవత వరకు చేరవేయటానికి, తన ప్రణాళికను వివిధ జాతులపై అమలుపరచడానికి తన దూతలను ఫరిస్తాలను కూడా నియుక్తుల్ని చేస్తాడు. ఉదాహరణకు ఆయన హజరత్ జిబ్రాయీల్ అలైహిస్సలాంకు ప్రవక్తల వరకు సందేశాన్ని చేరవేసే బాధ్యతను అప్పగించారు. అలాగే దైవాజ్ఞలను ధిక్కరించిన కొన్ని మానవ జాతులను శిక్షించడానికి కొంతమంది దైవతులను ప్రత్యక్షంగా నియమించాడు. మొత్తానికి దేవుని సందేశహరులుగా తమ బాధ్యత నిర్వర్తించిన ఆ ప్రవక్తలు దైవదూతలు కూడా దేవుని దాసులే. దేవుడు వారిని తన కార్యం కోసం ఎన్నుకున్నాడంటే ఎందుకు ఎన్నుకున్నట్టు? మానవ జాతిని సంస్కరించి వారిని దైవ విధేయులుగా తీర్చిదిద్దడానికే ఈ మహత్తర ఏర్పాటు చేశాడు. అంతేగాని ఆ సందేశ వాహకులను తన భాగస్వాములుగా పరిగణించి పూజించమని మాత్రం కాదు. రుసూల్ అనేది రసూల్కు బహువచనం, సందేశహరుడని దాని అర్థం. వ్యాఖ్యానం 103. ఆయన తన దాసుల గోడును వింటాడు, వారి అక్కరలను ఆయన గమనిస్తూ ఉన్నాడు. వారిలో ఎవరు ప్రవక్త పదవికి అర్హులో ఆయనకు తెలుసు. తన సందేశాన్ని ఎవరి ద్వారా అందజేయాలో, ఎలా అందజేయాలో అల్లాకు బాగా తెలుసు. అల్ అన్ఆమ్ 124 అన్న ఆయతు కూడా ఈ సందర్భంగా గమనించదగినది. ఆయత్ నంబర్ 76. يعلم ما بين أيديهم وما خلفهم وإلى الله ترجع الأمور. ఆయత్ నంబర్ 76. వారికి ముందున్నది, వారికి వెనుకున్నది అంతా ఆయనకు తెలుసు. సమస్త వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మరలించబడతాయి. వ్యాఖ్యానం 104. సమస్త కార్యాలకు కేంద్ర బిందు అల్లాయే అయినప్పుడు మనిషి ఆయన ఆదేశాలను ధిక్కరించి ఎక్కడికి వెళ్తాడు? ఆయన శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటాడు? అలాంటప్పుడు అతను ఈ ఫలానా వాదాన్ని అనుసరించే బదులు దైవ విధేయత విధానాన్ని అవలంబించి ఆయన ప్రసన్నతను చూరగొనటం శ్రేయస్కరం కాదా? ఆ మాటే దీని తరువాతి ఆయతులో చెప్పబడింది. ఆయత్ నంబర్ 77. يا أيها الذين آمنوا اركعوا واسجدوا واعبدوا ربكم وافعلوا الخير لعلكم تفلحون. ఆయత్ నంబర్ 77. ఓ విశ్వాసులారా, రుకు సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి, తద్వారా మీరు సఫలీకృతులు అవుతారు. వ్యాఖ్యానం 105. అంటే షరీయతులో నిర్ధారించబడిన నమాజును చేస్తూ ఉండండి. తరువాతి వాక్యంలో ఆరాధన గురించి కూడా ప్రస్తావించబడింది. ఆరాధనలో నమాజు కూడా అంతర్భాగమే. అయితే నమాజుకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దాని గురించి ప్రత్యేకంగా ఆజ్ఞాపించడం జరిగింది. వ్యాఖ్యానం 106. అంటే దైవారాధన మరియు సత్కార్యాలలోనే సాఫల్యం ఇమిడి ఉందన్నమాట. దైవారాధన దైవ విధేయతల నుండి ముఖం తిప్పుకుని ప్రజోపయోగ పనులను విస్మరించి అభివృద్ధి పేరిట పొద్దస్తమాను పదార్థ పూజలో తలమునకలై ఉన్నవారు కృతార్థులు కాలేరు. ఆయత్ నంబర్ 78. وجاهدوا في الله حق جهاده هو اجتباكم وما جعل عليكم في الدين من حرج ملة أبيكم إبراهيم هو سماكم المسلمين من قبل وفي هذا ليكون الرسول شهيدا عليكم وتكونوا شهداء على الناس
وأقيموا الصلاة وآتوا الزكاة واعتصموا بالله هو مولاكم فنعم المولى ونعم النصير. ఆయత్ నంబర్ 78. అల్లాహ్ ప్రసన్నత కోసం పాటు పడవలసిన విధంగా పాటు పడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మ విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖురాన్ పూర్వం కూడా ఆయన అల్లాహ్ మిమ్మల్ని ముస్లింగానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా మీ పేరు అదే. దైవ ప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండడానికి ఈ విధంగా చేయబడింది. కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు. ఆయన ఎంత చక్కని సంరక్షకుడు, మరెంత చక్కని సహాయకుడు. వ్యాఖ్యానం 107. అరబీలో జిహాద్ అనే పదం ఉంది. ఇక్కడ జిహాద్ అంటే అర్థం దైవధర్మ ఉన్నతి కోసం అవిశ్వాసులతో ముష్టికులతో చేసే ధర్మయుద్ధం అని కొందరు భావించారు. అయితే ఇక్కడ ఈ పదం యుద్ధానికి వర్తించదని, దేవుడు చేయమని చెప్పిన వాటిని చేయడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండటం అన్న భావనలోనే ఇలా అనబడిందని, చెడుల వైపుకు ప్రేరేపించే మనసు నఫ్సే అమ్మారాను శైతాన్ ప్రతిఘటించడం కూడా ఇందులో చేరి ఉందని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. కాగా సత్యానికి ఉన్నతిని కల్పించడానికి, అసత్యం మెడలు వంచడానికి జరిగే ప్రయత్నాలన్నీ ఈ జిహాద్ పరిధిలోకి వస్తాయని ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు తలపోస్తున్నారు. వ్యాఖ్యానం 108. అంటే మానవ మాతృలు భరించలేనంతటి క్లిష్టతరమైన బాధ్యతలను దేవుడు మీపై మోపలేదు. కాకపోతే కాస్తో కూస్తో కష్టం అన్ని చోట్ల ఉంటుంది. పైగా వెనుకటి షరియాతులలో ఉండే ఎన్నో కఠినమైన విధులను దేవుడు రద్దుపరచాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజం కోసం ఎన్నో సౌలభ్యాలను కూడా కల్పించాడు. ఆ సౌలభ్యాలు పూర్వం గతించిన సమాజాల వారికి ఉండేవి కావు. వ్యాఖ్యానం 109. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య అయిన హాజిరాను కుమారుడు ఇస్మాయిల్ను మక్కాలో వసింపజేశారు. తద్వారా అక్కడ ఒక నవతరం ఉనికిలోకి వచ్చింది. అరబ్బులు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి నుండి వచ్చినవారు. ఆ రకంగా ఇస్మాయిల్ తండ్రి అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం అరబ్బులకు పితామహుడుగా పరిగణించబడేవారు. అదే సమయంలో అరబ్బేతులు కూడా ఇబ్రాహీం అసాధారణ త్యాగాల కారణంగా ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు. ఆ విధంగా ఆయన అందరికీ తండ్రి లాంటి వారే. అయితే అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరబ్బు అయినందున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పితామహుడు అవుతారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజం కోసం కూడా ఆయన పితామహుడే. కనుక అల్లాహ్ మీకోసం సమ్మతించి ఆమోదించిన ఇస్లాం ధర్మం మీ పితామహుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం అవలంబించిన జీవన ధర్మమేనని, మీరు కూడా ఈ ధర్మాన్ని అనుసరించండి ఇక్కడ ఉపదేశించబడింది. వ్యాఖ్యానం 110. ఇక్కడ హువా ఆయన అనే పదం అల్లాహకు వర్తిస్తుందా లేక ఇబ్రాహీం అలైహిస్సలాంకు వర్తిస్తుందా అన్నది ఒక ప్రశ్న. కొంతమంది ఇబ్రాహీం అని అభిప్రాయపడ్డారు. అంటే ఈ ఖురాన్ గ్రంథం అవతరించక పూర్వం ఇబ్రాహీం గారే మీకు ముస్లిం అనే పేరు పెట్టారని వారు భావిస్తున్నారు. రెండో వర్గం వారు హువా ఆయన అనే పదాన్ని అల్లాహ్ అన్న భావంలో తీసుకున్నారు. వ్యాఖ్యానం 111. ఈ సాక్ష్యం తీర్పు దినాన తీసుకోబడుతుంది. హదీసులోనూ ఇలాగే ఉంది. వివరాలకు అల్ బక్రా సూరా 143వ ఆయతుకు ఇవ్వబడిన సారాంశాన్ని చూడండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.